మరి the decision of this is I'm reading exactly the Judicial Commission report. The decision of construction of barrage at Medigadda and also at Annaram and Sundilla is solely of the then Chief Minister in the Judicial Commission Vakya. Then second is that to inquire into the manner of award and execution of contract, including but not limited to deviations in the contract and following strict financial discipline in execution of such contract. Contract paddhati, tendering process, WAPCOS తో ఉన్న మరి డిపిఆర్ తీసుకున్న విషయం అన్ని విషయాల్లో ఆల్ నార్మ్స్ హావ్ బీన్ వయోలేటెడ్ అని చెప్పి జ్యుడిషియల్ కమిషన్ పేర్కొంది. అదేవిధంగా అసలు టెండర్ పద్ధతే ఈ కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ పెట్టిన తర్వాత అసలు మీరు ఫాలో అయిన టోటల్ ప్రొసీజర్ ఇల్లీగల్ అని చెప్పడం జరిగింది. ఒక ఇల్లీగల్ ప్రొసీజర్ ఫాలో చేస్తూ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత బ్యారేజ్ కూలిపోయి మరి ప్రభుత్వం ఏం చేయాలో అధ్యక్ష మరి సభ్యులందరూ కూడా ఈ విషయాల్లో వారి అభిప్రాయం తెలియాలని మనం చేస్తున్నాం. అదేవిధంగా రివైజ్ ఎస్టిమేట్స్ 1, రివైజ్ ఎస్టిమేట్స్ 2 ప్రాజెక్ట్ కాస్ట్ పెంచుకుంటూ పోయిను. ప్రాణహిత చేవెళ్ల దగ్గర ప్రాజెక్ట్ కట్టి ఉంటే ఎప్పుడో 38,500 కోట్లతో ప్రాజెక్టు పూర్తయి ప్రాణహిత నుంచి చేవెళ్ల వరకు 16.5 లక్షల ఎకరాలకు నీళ్లొచ్చి ఒక 60,000 కోట్లు ఇప్పటివరకే సేవ్ అయిపోయి ఆ సొమ్ముతో పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్ఎల్బిసి, డిండి, దేవాదుల, సీతారాం సాగర్ ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా ఆ అమౌంట్లో పూర్తయ్యాయి అధ్యక్ష. మరి ఆ విధంగా కాకుండా అమూల్యమైన ప్రజా సొమ్ముని ఈ విధంగా దుర్వినియోగం జరిగింది. అదేవిధంగా టు ఎంక్వైర్ ఇంటు ద నెగ్లిజెన్స్ అండ్ లకూనా ఇన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ 3 బ్యారేజెస్ బై ది ఏజెన్సీస్ కన్సర్న్ అండ్ ద డిపార్ట్మెంట్ thereby leading to major damage to the structure. There is absolutely no operation and maintenance of 3 barrages. There is no O&M manual even. అని ఇది సుప్రీం కోర్ట్ జడ్జి గారు అబ్జర్వ్ చేసిన విషయం. జరిగిన విషయం ఏంటంటే వీళ్ళు ఇనాగ్రేట్ చేయగానే ఆ తర్వాత ఆ బ్యారేజీల కింద నుంచి లీక్ మొదలైంది. అప్పటి నుంచే ఆ ఇంజనీర్లే మొత్తుకుంటున్నారు ఈ నీళ్లు తీసేసి రిపేర్ చేయాలని. వాళ్ళకి నీళ్లు తీసేసే స్వేచ్ఛ కూడా అప్పుడున్న అధికారంలో ఉన్న మరి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు అలౌ చేయకుండా ఆ నీళ్లు అట్లనే స్టోరేజ్ పెట్టిండ్రు. ఆ రాంగ్ ప్రొసీజర్స్తో ఆ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది. దెన్ ఆల్సో ఇది జ్యుడిషియల్ కమిషన్ వర్డ్స్. ఇట్ ఈస్ హెల్డ్ దట్ దేర్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ డిజైన్స్, దేర్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ డ్రాయింగ్స్, డిఫెక్ట్స్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ డిఫెక్ట్స్ ఇన్ క్వాలిటీ కంట్రోల్. In fact, in the manner the construction work of these 3 barrages taken up and done, there appear to have no scope to check and ensure quality control. అదేవిధంగా అనేక ప్రొసీజరల్ ఇష్యూస్లో కూడా జ్యుడిషియల్ కమిషన్ హెస్ పాయింటెడ్ అవుట్. మరి ప్రాజెక్ట్ కంప్లీట్ కాకముందే కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చేసిండ్రు. అదేవిధంగా ప్రాజెక్ట్ కంప్లీట్ కాకముందే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేసిండ్రు. అదేవిధంగా నో జస్టిఫికేషన్ ఫర్ రివైజ్ ఎస్టిమేట్స్, దెన్ నో జస్టిఫికేషన్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం. ఇవన్నిట్లో కూడా ప్రొసీజర్స్ మరి వయోలేట్ చేసి కాంట్రాక్టర్లకి మేలు చేసే విధంగా ఆనాటి ప్రభుత్వం, ఆనాటి పెద్ద మనుషులు వివరించారని చెప్పి జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు. అదేవిధంగా ద కమిషన్ షెల్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ద ల్యాప్సెస్ ఐడెంటిఫైడ్ డ్యూరింగ్ ఇట్స్ ఎంక్వైరీ ఇన్ టు ద అబవ్ మ్యాటర్స్ అండ్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఆన్ ద ల్యాప్సెస్ ఐడెంటిఫైడ్. సరే, దాంట్లో కమిషన్ ఆనాడున్న మరి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్తో సహా అధికారులు అందరి పేర్లు పెట్టి ఎవరు దేనికి లయబుల్ అని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో నేను అవన్నీ పేర్లు చదివి మీ సమయం వేస్ట్ చేయను. రిపోర్ట్ ఆల్రెడీ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద హౌస్. ఆల్ ద ఇంజనీర్స్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, ఆల్ దేర్ నేమ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్. The then Chief Minister has been directly held accountable and responsible for the collapse of the Medigadda barrage. The then Irrigation Minister has also been held responsible for lapses, and the then Finance Minister also has been held responsible for the lapses. మరి అధ్యక్ష, ప్రభుత్వము
ఈ విషయాన్ని ఇంత పారదర్శకంగా 660 పేజీల రిపోర్టు మీ అందరికీ ముందు తీసుకొచ్చి ఈ శాసనసభ రిప్రజెంట్ ది హౌస్, రిప్రజెంట్ ది స్టేట్, 4 కోట్ల ప్రజల యొక్క ప్రతిబింబం కాబట్టి ఈ సభలో ఆ రిపోర్ట్ ప్లేస్ చేసి వే ఫార్వర్డ్ నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం.